నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అండి. ఎందుకు బీజేపీ? బీజేపీ అంటే దేశం కోసం, ధర్మం కోసం, హిందువులు సుఖంగా ఉండడానికి కష్టపడే వాళ్ళకి బీజేపీ ఓటేయాలనుకుంటున్నాము. ఈ దేశంలో 10 సంవత్సరాలు చూస్తున్నాం కదా, మన భారతదేశంలో ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్టులు కానీ ఉగ్రవాదులు చొరబాటు కానీ అట్లాంటి ఏం లేవు. చాలామంది హిందువులు కూడా అరవింద్ ఓటు వేయద్దు అనుకున్న వాళ్ళు, బీజేపీ ఫ్యాన్ ఉన్న వాళ్ళు కూడా అరవింద్ ముఖం చూసి ఏ బుద్ధి అయితే లేదు. కానీ నరేంద్ర మోడీ గెలిపేయడానికి ఏ కుక్క నిలబడ్డా సరే ఆ కుక్కకి వేద్దామని చెప్పి చూస్తున్నాం. అట్లా ఇక్కడ హిందువులకు ఎప్పుడు ఏం జరిగినా అరవింద్ అన్న రాడు, ఎప్పుడు కనిపించాడు. ఇక్కడ నిజామాబాద్లో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి జరుగుతుంది, ఒక్కసారి రాడు కనిపించాడు. ఒక గంట సేపు కూడా ఉన్నాడు. హిందువులకి ఏమన్నా హిందూ అమ్మాయిలు లవ్ జరిగింది తీసుకొస్తే మాట్లాడాడు, ఏం చేయడు. నేను బీజేపీ కట్టర్ హిందూ, నేను బీజేపీ వాదినే. కానీ అరవింద్ అన్నది మాత్రం హిందూ ధర్మంకు ఎప్పుడు కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేయడు. ఏదో హిందువులు గట్టి ఉన్నారు కదా నిజామాబాద్ అని చెప్పి జై శ్రీరామ్ అని మీద కడుపుల నుంచి అన్నాడు, పైన నుంచి అంటాడు, గెలుద్దామని చూస్తాడు. ఎందుకంటే హిందువులు ఏంటంటే పిచ్చోళ్ళు, మోడీ ముఖం చూసి చేశారని చెప్పి ఆలోచనతోనే అరవింద్ గెలిపిస్తున్నారు. అన్న ఇంట్లో కూర్చొని నామినేషన్స్ గెలుస్తావు. కానీ హిందువులకు మళ్ళీ హిందూ అమ్మాయిలకి ఏదైనా జరిగితే మీరు రోడ్డుపైకి రావాలి. ఇక్కడ హైదరాబాద్లో అసెంబ్లీలో పోయేసి 2 రోజుల రాత్రి ఫోన్ చేసి కూడా రెస్పాండ్ అవుతాడు. వాళ్ళ కార్యకర్తలు అట్లా కాపాడుకుంటాడు. మీరు కూడా అట్లా కాపాడుకోవాలి. మన దేశంలో హిందుత్వం కోసం పనిచేసిన వాళ్ళు ఓన్లీ ముగ్గురే. ఒకటి నరేంద్ర మోడీ, యోగి, అయితే గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మీరు ఏదో హిందువులు రెచ్చగొట్టి ఏదో ఓట్లాడినంత మాత్రాన హిందువులు వేస్తారని పిచ్చోళ్ళని అనుకోకండి. హిందువులకు కూడా తెలుస్తుంది ఎవరు హిందువులకు జై శ్రీరామ్ అని చెప్పి ఓట్లు అడుగుతున్నారో అది కడుపులోకి వెళ్ళంటున్నా, గొంతులోకి వెళ్ళంటున్నా తెలుసుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా హిందూ ధర్మానికి కూడా హాని జరిగితే నువ్వు స్పందించాలి. స్పందించలేమనుకో, నాతోని ఒక 20 మంది మంచిగా ఉంటారు. మా గ్యాంగ్ 20 మంది మంచిగా ఒక 20 మందికి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసాం అనుకో, అరవింద్ అన్న మనకు మోసం చేస్తుందని చెప్పి నీకు ఒక 10,000 ఓట్లైనా కానీ మైనస్ అవుతాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అరవింద్ అన్న గారికి, నువ్వు హిందూ ధర్మాన్ని పేరు ఎత్తుకుని నువ్వు ఓట్లు అడుగుతున్నారు కదా, హిందూ ధర్మానికి ఎప్పుడైనా జరిగితే రావాలి. అక్కడ శంభుని గుడికి ఎప్పుడైనా వచ్చినా, ఏమంటారు శివరాత్రికి ఎప్పుడైనా కనిపించిన ఊరు పండుగ అయితే నిజామాలో ఎప్పుడు కూడా కనిపించవు. ఏదో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి చెప్తారు. ఏంటంటే మేము నిజామాలో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ ఓటేస్తారని చెప్పి ఆలోచనలు వచ్చు. నేను కూడా బీజేపీ ఓటేస్తాను. కానీ హిందువులకు కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే రావాలి. అక్కడ అక్బరుద్దీన్ వేసి, అసదుద్దీన్ వేసి వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ పోలీసులు డిస్టర్బెన్స్ చేసినా, వాళ్ళ గల్లీలో ఏమి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటారు. మీకు ఫోన్ చేస్తే మీ పిఏకి ఫోన్ చేసి అన్న లేడు, పడుకున్నాడు, లేస్తాడు, తీరం. మీ ఫస్ట్ ఒక లీడర్ అనేవాడు జనాల మధ్యలో ఉండాలి. నువ్వు పిఏ దగ్గర ఫోన్ పెట్టినా ఒక నీకు ఎవరు కానదు. నేను బీజేపీ కార్యకర్తను చెప్తున్నా, ఒకటి నువ్వు గెలవాలనుకుంటే మాత్రం అరుగుదల కంపల్సరీ. నువ్వు హిందువులకు ఎప్పుడు ఏం జరిగినా నువ్వు ఇక్కడ గెలిస్తే నిజామాబాద్లో ఉండాలి. నీకు పార్లమెంట్ సమావేశం ఢిల్లీలో ఉండాలి. ఇక్కడ గెలిచేయడం వల్ల ఆకారంతో నేను ఎక్కడికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను బీజేపీ 200% బీజేపీ ఓటేస్తా. కానీ ఈ మైనస్ కూడా చాలా మంది జనాలు అనుకుంటారు, నా ముచ్చట కాదు. ఇలా అరవింద్ ఏంటి మస్తు మంది మైనస్ అనుకుంటారు బీజేపీ చేసేవాళ్ళు కూడా. కాబట్టి నేను అరవింద్ అన్నకి సమాధానం చెప్పాల్సిందంటే, హిందువులకు ఎప్పుడు ఏ హాని జరిగినా, ఏ ఆపదైనా జరిగినా ఇక్కడ నుంచి రియాక్షన్ కలిగితే నెక్స్ట్ టైం గెలవు. ఇది గ్యారెంటీ. ఈసారి ఎట్లయినా గెలవని కాదు. జనాలకు ఇప్పటికీ 50% తెలిసిపోయింది నీ గురించి. ఎట్లయినా వేస్తారు. నెక్స్ట్ టైం ఈసారి నెక్స్ట్ టైం అయితే ఓటేయరు. కాబట్టి నేను ప్రతి ఒక్క హిందూ ప్రజలకు నేను చెప్తుందంటే, ఎక్కడ కూడా సరే ఇట్లా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ చెప్పిన వస్తే మాత్రం ఇది కంపల్సరీ ఇట్లా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మనం దేశం కోసం, ధర్మం కోసం కష్టపడుతున్నాం. మనం కష్టపడి కార్యకర్తలు మనం గెలిపిస్తే, వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కడనే ఉంటున్నారు, వాళ్ళు అసలు కార్ దిగరు, ఏం లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉందని చెప్పి ఢిల్లీ నుండి వాళ్ళు ఢిల్లీలో వచ్చి అడుగుతున్నాడు. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఓటేసి మనం గెలిపించుకోవాలి. జై శ్రీరామ్, భారత్ మాతకి.